అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో మంత్రులకు తప్పిన ఘోరమైన ప్రమాదం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి మనం తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు వచ్చిన వారిని దారిలో ఊహించిన ప్రమాదం పలకరించింది. విశాఖ శీలానగర్లో మంత్రులు ప్రయాణిస్తున్న కాన్వాయ్లో 3 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. 8 వాహనాల కాన్వాయ్లో 3 కార్లు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 కార్లు దెబ్బతిన్నాయి. మాజీ ఎంపీ జీవీఎల్ కారు ధ్వంసమైంది. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జీవీఎల్ కారు పక్కకు తీశారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర మంత్రులు వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్లాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జరిగిన ప్రచారంతో కార్మికులు, ఉద్యోగుల్లో ఇంకా గందరగోళం నెలకొని ఉంది. దీంతో ప్లాంట్ను సందర్శించి కార్మికులు, ఉద్యోగ సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించే బాధ్యతలను కేంద్ర మంత్రి కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్రం అప్పగించింది. ఇందులో భాగంగా ప్లాంట్ కార్మికులతో చర్చించేందుకు 2 మంత్రులు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తాజాగా వచ్చారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.